హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫోస్ తెలుగు. మన ఛానల్లో కొత్త జాబ్ అప్డేట్స్ వస్తుంటాయి. సో ఈరోజు వీడియో వచ్చేసరికి డిఆర్డిఓ దగ్గర నుంచి అయితే కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈరోజు ఆ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు జాబ్ గురించి అండ్ జాబ్కి పే అవుట్స్ ఎంత ఉంటుంది అండ్ జాబ్ ఎక్సెప్ట్ లాస్ట్ డేట్ ఎంత ఉంటుంది, స్టార్టింగ్ డేట్ ఎంత ఉంటుంది అండ్ అలాగే క్వాలిఫికేషన్ ఏంటి మొత్తం కూడా వీడియోలు చూద్దాం. వీడియో మొత్తం చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది తప్ప మీరు మధ్యలో వెళ్ళిపోతే మీరు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయలేకపోతారు. సో లాస్ట్కి నేను అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను. సో లేట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఒకవేళ మీరు అప్లికేషన్ చేయకపోతే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళైనా అప్లై చేసుకుంటారు. సో ఇక్కడ మనకు డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ డిఆర్డిఓలో 127 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీలో 9 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆర్మీ నావీ 4 ఎస్టాబ్లిష్మెంట్లో మనకైతే 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ జాబ్ రోల్ వచ్చేసరికి సైంటిస్ట్ బి. అండ్ ఇక్కడ మనకు ఆర్గనైజేషన్ వచ్చేసరికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనం బ్యాచిలర్ డిగ్రీలో ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ కానీ ఉండాలి, లేదా ఫస్ట్ క్లాస్లో మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ అయినా ఉండాలి. ఇక్కడ మనం ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సాలరీ పే అవుట్ వచ్చేసరికి లెవెల్ 10 అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మన స్టార్టింగ్ సాలరీ వచ్చేసరికి 56,100 రూపీస్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 1 lakh వరకు పర్ మంత్ ఉంటుందన్నమాట మెట్రో సిటీస్లో. ఇక్కడ ఫుల్ టైం జాబ్ అయితే ఉంటుంది. ఇది మొత్తం ఇండియా మొత్తం అయితే ఉండాలి. ఇక్కడ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి వ్యాలిడ్ గెట్ స్కోర్ అనమాట, అది మ్యాండరీ ఉండాలి గెట్ స్కోర్ వచ్చేసరికి వ్యాలిడ్గా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం వేకెన్సీస్ దేంట్లో ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో 40 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో 34 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 34 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 7 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటీరియలరీలో మన 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిజిక్స్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. కెమిస్ట్రీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఏరోనాటికల్ ఏరోస్పేస్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో 3 వేకెన్సీ, సివిల్ ఇంజనీరింగ్లో 1 వేకెన్సీ, బయోమెడికల్లో 2 వేకెన్సీస్, ఎంటోమాలజీ, బయోస్టాటిక్స్, క్లినికల్ ఫిజికాలజీ, సైకాలజీలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్తే ప్రతి ఒక్క క్యాండిడేట్ మనకు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీలో ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీలో కానీ ఉండాలి. అండ్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ ఇన్ సైన్స్లో అయినా ఉండాలి. ఈ 2 క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉండాలి, అది రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీలో అయితే ఉండాలి. అది కూడా వ్యాలిడ్ గేట్ స్కోర్తో అయితే ఉండాలి. అది డిసిప్లిన్ అంటే రిలేటెడ్లో వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే ఉండాలి. అండ్ ఈ ప్రజెంట్ ఇప్పుడు గ్రాడ్యుయేట్ చేస్తున్న ప్రజెంట్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు ప్రజెంట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 31 జూలై 2025 దగ్గర నుంచి అయితే వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రూఫ్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి UR/EWS 35 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ NCL 38 ఇయర్స్ ఉంటుంది. SC ST 40 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఫిజికల్ బాడీ అయితే ఇక్కడ మనకు అడిషనల్ 10 years రిలాక్సేషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే అప్ టు 5 years, ఎక్స్ సర్వీస్ మెన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే ఉంటుంది. ఆల్ ఇండియన్స్ ఆర్ అప్లై చేసుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ని. అండ్ ఇక్కడ మీకు అప్లికేషన్ లింక్ నేను కింద ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఫస్ట్ క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ పోర్టల్లో పోవాలి. అక్కడ నుంచి కంప్లీట్ అప్లికేషన్ మీ డాక్యుమెంట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎంట్రీ చేయించుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫీ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అప్లికేషన్ డెడ్లైన్ వచ్చేసి 21 days అయితే ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చెప్తాను. క్యాండిడేట్స్కి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి అండ్ స్కానర్డ్ సిగ్నేచర్ ఉండాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్ ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ప్రూఫ్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ ఆర్ NOC ఫర్ కరెంట్లీ ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి అయితే NOC అయితే ఉండాలి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ RCA రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ డాక్యుమెంటేషన్ అండ్ ఇండికేటింగ్ ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే కంప్లీటేషన్గా ఇచ్చారు. ఇక్కడ జనరల్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే జనరల్ EWS OBC వాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుంది మేల్కి. SC ST ఫిజికల్ అండ్ ఉమెన్స్కి అయితే ఫీ అయితే లేదు. సో ఇక్కడ పేమెంట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫోటోలోనే ఉంటుంది. అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ ఉంటుంది. ఒకసారి మీరు నోటిఫికేషన్ చదువుకొని మీకు అంటే కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ అండ్ గేట్ స్కోర్ అయితే చేస్తారు 1:10 రేషియోలో. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. అది కూడా RAC ఢిల్లీ
ఆల్టర్నేటివ్ లొకేషన్లో ఇస్తారంట. ఫైనల్ మెరిట్ లిస్ట్ 80% వెయిటేజ్ టు గేట్ స్కోర్, 20% వెయిటేజ్ టు పర్సనల్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మినిమం ఇంటర్వ్యూ మార్క్స్ 70 to 70 ఉండాలి. ఈ వారికి రిజర్వ్డ్ వాళ్ళకి అయితే 60 అయితే ఉండాలి ఇంటర్వ్యూ మార్క్స్. అండ్ ఇక్కడ కట్ ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట ఫైనల్ మెరిట్ లిస్ట్లో. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మస్ట్ సబ్మిట్ దర్ క్వాలిఫైయింగ్ బై 3 July. ద అప్లికేషన్ మస్ట్ బి ఫైనలైజ్డ్, ఇన్కంప్లీట్ ఫార్మ్స్ విల్ బి రిజెక్టెడ్ అనమాట. అండ్ ఇక్కడ ఎనీ మిస్ప్రెజెంటేషన్స్ ఆర్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్స్ మే లీడ్ టు కాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్స్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎన్ఓసి అయితే ఉండాలి. కరెంట్లీ ఎంప్లాయిడ్ గవర్నమెంట్ దగ్గర నుంచి పిఎస్యూ మస్ట్ అప్లోడ్ ఇన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఓకేనా గైస్, ఇక్కడ చూసుకుంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, హెల్ప్ డెస్క్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, ఈమెయిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇక్కడ 21 days అంటే ఈ రోజు నుంచి 21 days అంటే June 10th అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. దీనిలోనే మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ లేట్ చేయకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి గ్రూప్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇలాంటి చాలా అప్డేట్ అయితే మన గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ మనం అప్డేట్ ఇస్తుంటాం అనమాట. సో లేట్ చేయకుండా ఈ అన్నిటికీ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ మనకి చెప్పాను కదా, జాబ్స్ వచ్చేసరికి 148 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఒక మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.